హాయ్ ఫ్రెండ్స్, ఎండు మెత్తాలు టమోటా కర్రీ అయితే చేసినానండి. రైస్లోకి అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ముందుగా ఎండు మెత్తాలు అయితే తీసేసుకొని వేడి వాటర్ అయితే వేసానండి. 2 నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2-3 సార్లు అయితే ఎండు మెత్తాలను అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే వాటిలో అయితే తీసుకుంటుంది. కంపల్సరీగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు మెత్తాలను కూడా 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 70% అయితే ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా అయితే వేసి ఉప్పు, పసుపు కూడా వేసేసి మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మెత్తాలు కూడా అయితే వేసేసి 2 నిమిషాల పాటు అయితే ఉంచేసుకోవాలి. ఈ ఎండు మెత్తాలు టమోటా కర్రీలోకి చింతపండు పులుపు కొంచెమైనా వేసుకోవాలండి. చింతపండు పులుపు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎండు మెత్తాలు వేసుకున్న తర్వాత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత చింతపండు పులుపు కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటే ఎండు మెత్తాల కర్రీ రెడీ.